ఏమో తెలియదు నాకు మంచి గిఫ్ట్లు ప్యారెల్ గొడవ పడుతున్నారు. ఏమో తెలియదు. షాప్ రానంతా కానీ తీసుకెళ్ళారు. ప్యారెల్ వద్దనే సరే ఇప్పించావు. నువ్వు చెప్పగలవు వచ్చి చర్చికి వెళ్తున్నాం. ఇదేనా మన సంస్కారము? నువ్వు కూడా చూస్తున్నావు కానీ సంస్కారం ఏంటో. చర్చికి రాను, నువ్వు వెళ్ళు. ఎందుకు అంత కోపంగా ఉన్నావు? మొన్న గొడవ జరిగింది కదా, అందుకని నేను చర్చికి రావడం మానేశాను. అన్నట్టు మొన్న గొడవ జరిగింది కదా, అడగడం మర్చిపోయాను. ఎందుకు అంత పెద్ద గొడవ జరిగింది? అవ్వు నువ్వు మర్చిపోయి, నువ్వు కూడా ఉన్నావు కదా, కూర్చొని మా షాప్ రమ్మని అంది. సరేలే తెలిసిన అమ్మాయి నేను ప్యారెల్ వద్దనే సరే ఇప్పించింది. చూడ పీసలు గొడవ ఎలా వచ్చేసిందో. అసలు ఇంటికి ఇప్పించేవంటే నీ మాటలందో తెలుసా నన్ను? ఇద్దరు కూడా బాగుంటే ఉంది కానీ మధ్యలో చర్చి ఏం చేస్తుంది అక్క? చర్చి రానంటే అమ్మో, చర్చికి వస్తే ఆ మొహం చూడాల్సి వస్తుంది. అందుకే నేను చర్చికి రాను. సర్లే అయితే నేను వెళ్తున్నాను. సరే అయితే నువ్వు వెళ్ళు. అక్క అక్క ఇంకా రెడీ అవ్వలేదు. ఈ టైం అవుతుంది కదా, చర్చికి వెళ్దాం. చర్చికి రాను. ఎందుకలా ఉన్నావు? మన జరిగిన అగడ గురించేనా? నేను ఉన్నాను కదా అక్క, నేను చూసాను ఇద్దరు గొడవ పడుతుంటే. అయినా అది పెద్ద గొడవ ఎందుకు జరిగింది అక్క? మరి అమ్మాయి పక్కన వచ్చింది. ఆ రోజు క్రీమ్ కావాలంటే క్రీమ్ ఇప్పించేది. ఆ అమ్మాయి పళ్ళు కొట్టేసింది. తిప్పి ఆ రోజు పెళ్లి కట్టాలంటే క్లిప్ ఇచ్చేది. క్లిప్ ఇప్పించి తెచ్చింది. అందుకే నా అంత పెద్ద గొడవ జరిగింది. అయినా మీ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఎందుకు అంత గట్టిగా కొట్టుకున్నారు రోడ్డు మీద? ఆ అమ్మాయి ఫ్రెండ్స్ చేసుకుంటే ఇలా చేస్తుంది. మీ ఇద్దరు గొడవ పడితే చర్చి మీద వెళ్తావండి అక్క. చర్చికి రానంటే వెళ్ళి పద చర్చికి వెళ్దాం. చర్చికి వస్తే అమ్మాయి మనం చూడాల్సి ఆమె రావట్లేదు, నువ్వైనా రాక వెళ్దాం. ఆ అమ్మాయి ముందు అయినా మానేస్తాను చర్చి. సర్లే అయితే మేము వెళ్తున్నాం. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాం బ్రదర్. అక్కడ భాగ్యం గారు సౌభాగ్యం గారు 4 వారాల నుంచి చర్చకు రావట్లేదంటమ్మా. మొన్న వాళ్ళిద్దరు రోడ్డు మీద గట్టిగా కొట్టుకున్నారు బ్రదర్, అందుకే ఇద్దరు రావట్లేదు. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడొస్తాను. నా గురించి ప్రేయర్ చేయండి బ్రదర్. బ్రదర్ ప్రైజ్ వస్తాను. భాగ్యం గారు, అమ్మ తల్లి భాగ్యం గారు. ఫాస్ట్ గారు వాళ్ళ ఇంటికే వచ్చేది. వెళ్ళండి ఫస్ట్ గారు. నడిపించి వాళ్ళకి వెళ్తే మా ఇంటికి రాకుండా అమ్మ మీ ఇద్దరితో మాట్లాడదామని వచ్చాను. సరే ఫస్ట్ గారు, ఆమె చెప్పింది. రెండు ఫస్ట్ గారు మా ఇంటికి వెళ్తారు. రెండు ఫస్ట్ గారు. అమ్మ అసలు మీ ఇద్దరికి గొడవ ఏంటి? అసలు ఇద్దరు చర్చకి రావట్లేదు ఏంటమ్మా? ఏమో ఫస్ట్ గారు, ఆ పద్ధతి నాకు ఏమి నచ్చట్లేదు. ఫస్ట్ గారు ఏదో బాగున్నట్టు చెప్తుందా క్యారెల్ ఇప్పించాను అనుకో. చెప్తావు అప్పు ఇప్పించింది ఇరిపేస్తావా అని చెప్తావు కాను. నీ చెప్పగానే వచ్చి అసలు ఆ రోజు నేను షాప్కి రాను, నువ్వే తీసుకెళ్ళావు నన్ను. ఆ రోజు గిఫ్ట్ ఇవ్వమని నువ్వే తీసుకున్నావు. ప్యారలు కూడా వద్దన్నా, నువ్వే ఇప్పించావు నాకు. నీ చెప్పగానే వచ్చి అసలు ఆ క్లిప్ ఇరిపేసిందే నేను కాదు, నువ్వే అన్న నా ముందు పెడుతున్నావు. ఆగండమ్మా, మళ్ళీ మీ ఇద్దరు గొడవ పడుతున్నారు. ఏదో నేను వచ్చి గొడవ పెట్టినట్టు. ఈ పద్ధతి మీకు తెలియదు ఫాస్ట్ గారు. ఈ పద్ధతి మీకు తెలిసినట్టు. అమ్మ నేను ఇంకా మాట్లాడడం పూర్తవలేదమ్మా. మీ పిల్లలు ఏ స్కూల్ అమ్మా? ఒకే స్కూలు. మీ భర్త గారు ఇద్దరు ఏ పని చేస్తారు? మీ పిల్లలు మానిపించచ్చు కదా స్కూల్కి? అలా ఎలా మానిపించేస్తావు? భర్త గారిని పనికి మానిపించచ్చు కదా? మీ భర్త గారు ఒకే పనికి వెళ్తారు, మీ పిల్లలు ఒకే స్కూల్కి వెళ్తారు. మీరు ఇద్దరు ఒక చర్చకి రమ్మంటే రారు. అమ్మ మీ ఇద్దరు ఇంటి దగ్గర ఎన్నెన్నో చిన్న చిన్న గొడవలు ఉంటాయమ్మా. దానికి చర్చ ఏం చేస్తుందమ్మా? మీరు ప్లీజ్ అమ్మా రేపటి నుంచి రండమ్మా చర్చకి. క్షమించండి ఫాస్ట్ గారు. ప్రైజ్ ఫాస్ట్ గారు.